హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. సలార్, కల్కి సినిమాలతో 2 బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు రాజా సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారర్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రావుపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తుంది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న భక్త కన్నప్ప సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ప్రభాస్ లుక్ ని కూడా కన్నప్ప టీం రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి మంచు విష్ణు ఒక ఆసక్తికరమైన కమెంట్ చేశారు. కన్నప్ప సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేశానని మంచు విష్ణు అన్నారు. మరో క్షణం ఆలోచించకుండా ప్రభాస్ ఓకే చెప్పాడని మంచు విష్ణు తెలిపారు. ముందుగా నాన్న ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని తెలిపారు మంచు విష్ణు. ఈ విషయాన్ని ప్రభాస్ తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఏదైనా పనుంటే నువ్వే కాల్ చేయని తనతో ప్రభాస్ చెప్పినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ ఇలా చాలా మంది నటిస్తున్నారు. మార్చి 1న భక్త కన్నప్ప టీజర్ రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప ఏప్రిల్ 25న థియేటర్స్ లోకి రాబోతుంది.